ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో నిర్వహిస్తున్న ఎగ్జిబిషన్ వేలంపాటలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మొదట బాక్స్ టెండర్ లేదని రెవెన్యూ అధికారులు ప్రకటించగా తరువాత బాక్స్ టెండర్ ఉందని చెప్పడంతో పాటదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై పాటదారులు ఖలీల్, మాడం సుధాకర్ రెడ్డి అధికారులతో వాగ్వాదానికి దిగారు. బాక్స్ టెండర్ ఉంటే మేము పాటలో పాల్గొనమని స్పష్టం చేశారు. దీంతో మధ్యాహ్నం 2 గంటలకు తిరిగి వేలంపాట నిర్వహిస్తామని మున్సిపల్ కమిషనర్ రవీంద్ర రెడ్డి ప్రకటించారు. వేలంపాటలో పాల్గొన్న పాటదారులు కట్టిన 25 లక్షల డిపాజిట్ను అధికారులు వెనక్కి ఇచ్చారు. ఈ సందర్భంగా ఆర్వో ప్రవర్తనపై కూడా పాటదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వైసీపీ వాళ్లు చెప్పినట్లు ఆర్వో పనిచేస్తున్నారా అని ప్రశ్నించారు. వాయిదా అనంతరం మధ్యాహ్నం 2:30 గంటలకు మళ్లీ వేలంపాట ప్రక్రియ ప్రారంభమైంది. మొదట 1,76,00,000కు వేలంపాట పాడగా అనంతరం టెండర్ బాక్స్ను ఓపెన్ చేసి అందులో పడిన టెండర్లను పరిశీలించారు. చివరిగా ఎన్వి శివకుమార్ 1,90,44,000కు ఎగ్జిబిషన్ నిర్వహణ హక్కులు దక్కించుకున్నారు. 70,50,000 పెద్దిరాజు గారి పాట, 1,70,50,000 పెద్దిరాజు గారి పాట, 1,71,00,000 పవన్ కుమార్ గారి పాట, 1,71,00,000 గారి పాట, 1,72,73 శివకుమార్, 1,76,00,000 2.5 సారి 2.5 ఓకే 1,76,00,000 మూడోసారి ఓకే ఎన్వి శివకుమార్ గారు 1,90,00,000 ఎన్వి శివకుమార్ 1,91,44,000 రూపాయలండి. 91,44,000 1,91,44,000 కూర్చొని వర్షం వస్తుంది, కాఫీ ఇక్కడికే వస్తుంది, కాఫీ